క్యాథలిక్ హబ్ ప్రేక్షకులకు శుభమగునుగాక. మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు 2014 ప్రభు యొక్క అనుగ్రహ వత్సరం అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. నేను ధ్యానం చేసినప్పుడు ప్రభు చెప్పారు, ఇప్పటి వరకు నా కొరకు ఎవరెవరు శ్రమ పడినారో, అనేక కష్టాలు పాలయ్యారు, అవమానాన్ని పొందారు, అయ్యో దేవుని సేవ చేస్తే నాకేమొచ్చింది అని దిగులు పడుతూ నిరాశ డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దేవుడు ఈ సంవత్సరం దీవిస్తారు, హెచ్చిస్తారు అని ప్రభు నన్ను ప్రేరేపించారు. దేవుని యొక్క అనుగ్రహం, గాడ్స్ ఫేవర్ మనందరి మీద ఉంటుందన్నమాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1వ వచనం యెషయా ఈ విధంగా చెప్తున్నాడు. అది మనకి అన్నమాట. ప్రభు అయిన యావే యెహోవా నన్ను తన ఆత్మతో అభిషేకించారు, పేదలకు సువార్త ప్రకటించడానికి, గుడివారి కన్నులు తెరవడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ప్రభు అనుగ్రహ వత్సరాన్ని ప్రకటించడానికి. ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ బిలీవ్ దిస్ ఇయర్ విల్ బీ యువర్ ఇయర్. దిస్ ఇయర్ విల్ బీ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. అంటే దేవుని యొక్క అనుగ్రహ వత్సరం, దేవుని అనుగ్రహం మీ మీద కుమ్మరించబడే వత్సరం అన్నమాట. అనుగ్రహం కుమ్మరించబడితే ఏం జరుగుతుంది మీరు చూడండి. యోసేపు ఆదికాండం 39:4 ఏమనుందంటే, యోసేపు పోతీఫరు యొక్క అనుగ్రహంనకు పాత్రుడై అతనికి ఇష్ట సేవకుడయ్యాడు. కాబట్టి పోతీఫరు తన ఇంటి పెత్తనాన్ని, తాళాలన్నీ కూడా యోసేపునకి ఇచ్చి తన అందరూ పనివాళ్ళ మీద యోసేపుని పెద్దని చేశారు. అలాగే మీరు ఇంకా చదివితే, దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడని ఆదికాండం 39:2. 39 ఆదికాండంలో మీరు చదివితే 5 సార్లు దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నారు. ఎవరెవరికి దేవుడు తోడుగా ఉంటారో వాళ్ళందరూ హెచ్చించబడతారు ఈ సంవత్సరం అన్నమాట. యోసేపుని దేవుడు గవర్నర్ని చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం, God's favor was upon Joseph. That's why he prospered and finally he became the governor of Egypt. And people from all nations came to him. Same way if you see ఎస్తేర్ మరి దేవుని యొక్క అనుగ్రహానికి ఆమె నోచుకుందనమాట. గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ ఎస్తేర్. ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడు ఆమె పెద్దనాన్న కొడుకు మోర్డికాయ్ ఆ అమ్మాయిని పెంచుతాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఎస్తేర్ గ్రంథం 2:9 రాజ అంతఃపురానికి అధికారి అయినటువంటి హెగ్గేకి ఈ అమ్మాయి ఎస్తేర్ నచ్చింది. కాబట్టి ఆ అమ్మాయిని అందరికంటే ప్రత్యేకంగా చూసి ఆ అమ్మాయికి సేవ చేయడానికి 7 చెలికత్తెలు ఇచ్చారంట. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ దేవునికి మనము నచ్చితే, దేవుని యొక్క కృప మన మీద ఉంటే, గాడ్స్ ఫేవర్ అనుగ్రహం మన మీద ఉంటే, దేవుని కటాక్షం మన మీద ఉంటే, ఆయన మన అధికారులకి మనం నచ్చేలాగా చేస్తాడు. దేవుని యొక్క ఫేవర్ యోసేపు మీద ఉంది కాబట్టి పోతీఫర్కి యోసేపు నచ్చేలాగా చేశాడు. దేవుని యొక్క అనుగ్రహం, గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ ఎస్తేర్. అందుకే రాజు అంతఃపురానికి కన్నెపిల్లలందరూ వెళ్ళారు. కానీ అందరిలోకి ఆ రాజు అంతఃపురంలో అధికారి ఆయనకి హెగే ఎస్తేర్ నచ్చిందనమాట. దేవుడు ఒకరి హృదయాన్ని తెరిచి మనం వాళ్ళకి నచ్చేలాగా చేస్తాడనమాట. అలాగే మరి మీరు మరియ తల్లిని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 28వ వచనం చూస్తే, ఏంజెల్ గేబ్రియల్ మదర్ మేరీ దగ్గరికి వచ్చి అంటాడు, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, ద లార్డ్ ఈజ్ విత్ యూ. అంటే అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి అని పిలుస్తున్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాల, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ అంటే దేవుని యొక్క కటాక్షాన్ని అందరికంటే ఎక్కువ పొందిన వ్యక్తి అనమాట. ఈ లోకంలో దేవుని కటాక్షాన్ని అందరికంటే ఎక్కువ, గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ హర్. అందుకే ఆ అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి మరి యేసు ప్రభుకి తల్లి అయింది. స్త్రీలందరిలో ధన్యురాలైపోయింది అనమాట.
తరతరంలో వాళ్ళు ఆమె ధన్యురాలని పిలిచారు. చూడండి, మనందరూ కూడా తల్లులే కదా. జన్మనిచ్చిన వాళ్ళు, పిల్లలకి జన్మనిచ్చిన వాళ్ళందరూ తల్లులే, కానీ యేసు ప్రభు తల్లి అయిందనమాట. ఇంకా మనం లూకా సువార్త 5లో చూస్తే చూడండి, చాలామంది గల్లియా సరస్సు తీరాన వాళ్ళు చేపలు పడుతూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే పేతురు దగ్గరికి వెళ్ళారనమాట. పేతురు పడవలో కూర్చున్నారు, చాలా పడవలు ఉన్నాయి, పేతురు పడవలో కూర్చున్నారు, సువార్త బోధించారు. తర్వాత వల వేయి అని చెప్పారు. అప్పుడు ఇటువైపు వల వేయి, కుడివైపు అంటే వల వేశాడు. అప్పుడు చాలా చేపలు పడ్డాయన్నమాట. ఆ తర్వాత నువ్వు నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టువారినిగా చేస్తాను అని ప్రభు చెప్పినప్పుడు పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడు. మరి యేసు ప్రభు, పేతురు నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నరకలోక శక్తులు నేను జయించే చాలు, నేను పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తున్నాను అంటే అధికారం, పరలోక అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. తాళపు చేతులు అంటే అధికారం. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో ఏది విప్తే పరలోకంలో అది విప్పబడుతుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 16:18 చెప్తారు. ఆ తర్వాత మీరు ఊహించుకోండి, ఒక చేపలు పట్టే వ్యక్తి నడుస్తున్నప్పుడు అతన్ని నీడ పడగానే రోగులందరికీ కూడా స్వస్థత కలిగిందని అపోస్తల కార్యాలు 5:15 చెప్తా ఉంది. దేవుని యొక్క ఫేవర్ అన్నమాట. నేను ఆలోచిస్తూ ఉన్నాను, మోషే గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుడు మండుచున్న పొదల ద్వారా మోషేతో మాట్లాడతాడు. మోషే, నిన్ను ఐగుప్తు ఫరో రాజు దగ్గరికి పంపిస్తున్నాను, ఫరో రాజు నా ప్రజల్ని విడిపించుకొనిరా. అప్పుడు దేవుడు ఆయనకి అద్భుతమైన శక్తులు ఇస్తారు. ఆయన చేతిలో కర్ర పడేసినప్పుడు పాముగా మారుతుంది. ఆయన అనేక అరిష్టాలు, అక్కడ 10 అరిష్టాలని కలుగజేస్తాడు. కర్ర చాచినప్పుడు నైలు నది నీళ్లు ఎర్రగా మారిపోతాయి. దోమలు, కప్పలు అనేకమైనవి అన్నమాట. సముద్రమే చేయి చాచినప్పుడు సముద్రం 2గా చీలుతుంది. దేవుడు ఆయనకి 10 ఆజ్ఞలు రాసిస్తాడు. మొదటి 5 గ్రంథాలు ఆయనే రాస్తాడు. మోషేతోనే రిటర్న్ వర్డ్ మొదలవుతుంది అన్నమాట. గొప్ప ప్రవక్త. ఇజ్రాయెల్ జనాంగాన్ని మరి కానా దేశం వాగ్దాన భూమికి నడిపిస్తాడు. మోషే లాంటి వినయవంతుడు ఇంకెవరూ లేరని దేవుడే చెప్తారనమాట. సంఖ్యాకాండం 3:12 మిరియాంతో మాట్లాడుతూ, నేను ముఖాముఖి మాట్లాడతాను మోషేతో. మోషే మరణించినప్పుడు దేవుడే వచ్చి స్వయంగా ఆయనని సమాధి చేస్తారు. ఎంత కృప చూడండి. ఊరికే గొర్రెలు కాచుకుంటున్నాడు, దేవుని కన్నులు ఆయన మీద పడ్డాయి. అలాగే దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు, దేవుని కన్నులు ఆయన మీద పడ్డాయి. అప్పుడు దావీదుని సమూయేలు అభిషేకిస్తాడు, గొప్ప రాజు అయిపోతాడు. పేతురు చేపలు పట్టుకుంటున్నాడు, దేవుని కన్నులు ఆయన మీద పడతాయి, గొప్ప వ్యక్తి అయిపోతాడు. సౌలు దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు, క్రైస్తవులను హింసించాలి, అధికార పత్రాలు తీసుకొని, అధికార పత్రాలు తీసుకొని మరి అఫీషియల్ అథారిటీతో క్రిస్టియన్స్ హింసించాలని. కానీ ఆయనకి యేసు ప్రభు దర్శనం కలుగుతుంది. అంటే దేవుని యొక్క కృప ఆయనతో ఉంది. క్రైస్తవుల్ని హింసించిన వ్యక్తి మీద దేవుని కృప ఎక్కువగా ఉంది. చూడండి, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుని కన్నులు మన మీద పడడానికి, దేవుని కృప మన మీద రావడానికి మన వైపు నుంచి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అవసరం లేదు. నేను స్కూల్లో ఒక టీచర్గా 17 సంవత్సరాలు పనిచేశాను. పనిచేయాలంటే నేను ఇంటర్వ్యూలో అటెండ్ కావాలి. నా క్వాలిఫికేషన్ BSc B.Ed ఉండాలి. ముందు సర్టిఫికెట్స్ చూస్తారు. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వేశారు నన్ను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను. కానీ దేవుని కృప మన మీద పడి గొర్రెలు కాచుకునే మనల్ని రాజులుగా చేయడానికి ఏ విధమైన అర్హత కూడా దేవుడు చూడడు. దాన్నే కృప అంటారనమాట. గ్రేస్ మీన్స్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే అర్హత లేని వాళ్ళకి దేవుడు తన దీవెనలు ఇవ్వడం అనమాట. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఏమని ట్రాన్స్లేషన్ చేయాలి నాకు రావట్లేదు. కృప అంటే అర్హత లేని దాన్ని అర్హత కలిగిస్తాడనమాట దేవుడు. ఎస్తేర్ ఒక అనాథ పిల్ల నేను అనుకుంటాను. ఆ అమ్మాయి అప్పటి వరకు ఏదో నీతి పనులు ఏం చేయలేదు, కానీ దేవుని యొక్క కృప ఆమె మీద ఉంది కాబట్టి ఆమె మహారాణి అయింది. దేవుని కృప కన్నులు మోషే మీద పడ్డాయి, మహానాయకుడు అయ్యాడు. దావీదు మీద పడ్డాయి, మహా గొప్ప రాజు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు. యేసు ప్రభువు ఆ వంశంలో పుడతాడనమాట.
నేను కొన్ని ధ్యానించుకుంటుంటే, ప్రభా వీళ్ళేం ప్రార్థన చేయలేదు కదా, మోషే ఎక్కడ ప్రార్థన చేసినట్లు అనిపించలేదు. దావీదైతే స్తుతి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ మోషే, ఎస్తేరు, వీళ్ళందరూ కూడా, మరి పేతురు, వీళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నువ్వే వాళ్ళని పట్టుకొని గొప్ప వాళ్ళని చేశావు. అదేనమ్మా నా యొక్క స్వభావం అని చెప్పారు. దేవుని స్వభావం ఏంటి తెలుసా? ఎప్పుడెప్పుడు ఎవరిని పట్టుకోవాలి, వాళ్ళని దీవించాలి, హెచ్చించి కొండ మీద కూర్చోబెట్టాలి. అయితే కొండ మీద కూర్చోబెట్టిన తర్వాత ఆయన కోరిన విధంగా మనం ఉండాలని కోరుకుంటాడు. పాత నిబంధనలో అయితే ముందు ఒబీడియన్స్, తర్వాత బ్లెస్సింగ్స్ వస్తాయి. అబ్రహాం చూడండి, లోకంలో 2000 క్రీస్తుపూర్వం 2000 అప్పుడు జరిగిన సంఘటన అనమాట ఇది. క్రీస్తుపూర్వం 2000 అప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ సమయానికి ఎవ్వరు కూడా పరలోకంలో దేవుణ్ణి ఆరాధించట్లేదు. అందరూ వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి, అంటే వాళ్ళ ఊహల్లో పుట్టిందనమాట. మైథాలజీ అంటే ఊహల్లో పుట్టిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎవరికి వాళ్ళు. లేదా అగ్ని చూసి భయపడితే అగ్నిని ఆరాధించడం, అగ్నిదేవుడు అని. గాలి చూసి భయపడితే గాలిని ఆరాధించడం. అలాంటి సమయంలో దేవుడు అబ్రాహాంకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాంకి ప్రత్యక్షం కావడానికి అబ్రాహాం అంతకుముందు ఆయన వైపు ఏమీ నీతి కార్యాలు చేయలేదు. ఆయన నీతి క్రియలు ఆయన ఏం చేయలేదు. దేవుని కన్నులు ఆయన మీద పడ్డాయి అంతే. అందుకే ప్రభా, నీ కన్నులు నా మీద పడాలి, నీ యొక్క కృప, నీ ఫేవర్, నీ కటాక్షం, నీ అనుగ్రహం నా మీద ఉండాలని ప్రార్థన చేసుకుందాం మనం. అబ్రాహాంకి ప్రత్యక్షం అవుతాడు. దేవుడు చెప్తాడు. ఆయన ఆ టైంకి మెసొపొటేమియాలో వాళ్ళ నాన్న తెరా, వాళ్ళ తమ్ముడు మరి నాహోరు, రెండో తమ్ముడు హారాన్ చనిపోతాడు. వాళ్ళ పిల్లలు లోతు, మిల్కా, వాళ్ళందరితో కలిసి పెద్ద ఉమ్మడి కుటుంబం అన్నమాట. దేవుడు చెప్తాడు, అబ్రాహాము, నువ్వు నీ తల్లిదండ్రులు, పుట్టిల్లు, నీ దేశం అన్నీ విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నేను దీవిస్తాను. దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అదే పెద్ద కృప. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో, దేవుని స్వరాన్ని అబ్రాహాం విన్నాడు. అదే కృప అన్నమాట. అప్పుడు అన్నిటిని విడిచిపెట్టి దేవుడు చూపించినట్లుగా మెసొపొటేమియాలో ఊరు అనే ప్రాంతం, అంటే బాబిలోనియాలో ఉంది ఇప్పుడు, ప్రజెంట్ ఇరాక్ అన్నమాట. అక్కడి నుంచి దేవుడు చూపించినట్లుగా కానా దేశం వస్తాడు. ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశం అన్నమాట. 1250 మైళ్ళు. అబ్రాహాం దేవుడు చెప్పినట్లే చేశాడని ఆదికాండం 12:4 చెప్తుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఆదికాండం 12:7లో అబ్రాహాం ఎప్పుడైతే కానా దేశానికి వస్తాడో అప్పుడేమంటాడు? నీవు నన్ను విధేయించావు కాబట్టి ఈ దేశాన్ని, ఇప్పుడు నీవున్న పరదేశిగా ఉన్న ఈ కననీయుల దేశాన్ని నేను నీ సంతతికి ఇస్తాను అని చెప్తాడు. క్రీస్తుపూర్వం 2000 అప్పుడు అబ్రహాము కానా దేశంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ కననీయులు ఉన్నారు. కానీ ఇప్పుడు అబ్రహాం సంతతి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ సొంత దేశంగా ఉందన్నమాట. అది మా దేశం, ఇది దేవుడు మాకు వాగ్దానం చేసిన దేశం. 2000 క్రీస్తుపూర్వం 2000 అప్పుడు వాగ్దానం చేసిన దేశంలో వాళ్ళు ఉన్నారు చూడండి. అంటే అబ్రహాం విధేయించాడు, వెంటనే దీవెనలు పొందాడు. దట్స్ ఓల్డ్ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ ఏంటి తెలుసా? ముందు దేవుడు దీవిస్తారు, ఆ తర్వాత విధేయత కోరుకుంటారు అన్నమాట. లూకా సువార్త 5వ అధ్యాయం ఎందుకు చెప్పానా? యేసు ప్రభు గలిలియా సరస్సు తీరమున వేకువజామున ఆయన నడుస్తూ ఉండగా వల వేసి చేపలను పట్టుచున్న పేతురును అతని సోదరుడు అంద్రియను చూశాను. అక్కడ తెల్ల వారుతుండగా చూస్తే ఎంత చక్కగా ఉంటుందంటే అంత మంచు కూరుకొని ఉంటుంది అనమాట. నేను అక్కడ ఉన్నాను కొన్ని రోజులు. మంచు ఉంటుంది, చల్లని గాలి వస్తుంది. గలిలియా సరస్సు చుట్టూ మైదానాలు, గడ్డి ఉంటాయి. అష్టభాగ్యాల కొండ అక్కడే ఉంటుంది అనమాట, సియోన్ పర్వతం. అక్కడ చల్లని గాలికి ఉదయం యేసు ప్రభు అలా నడుస్తున్నారు. పేతురు వలలు బాగు చేసుకుంటున్నాడు, అన్నయ్య అంద్రియ కూడా. అప్పుడు యేసు ప్రభు ఆ పడవలో కూర్చుని కొంచెం లోపలికి వెళ్తారు. ఆ గలిలియా సరస్సు తీరాన ప్రజలు ఆయన బోధలు వింటారు. తర్వాత పేతురుతో చెప్తాడు, పేతురు ఇదిగో ఇటువైపు వలవేయి అన్నప్పుడు పేతురు రాత్రంతా వలవేసి చేపలు పట్టాం ప్రభా, ఏం దొరకలేదు, కానీ నీ మాట మీద నేను వలవేస్తానని వలవేస్తాడు. వలలు చిరిగిపోయి అన్ని చేపలు పడతాయన్నమాట. ఓ పేతురు లాగుతాడు, అంద్రియ లాగుతాడు,
వాళ్ళకి ఇంకా సరిపోదు బలం, అన్ని చేపలు అనమాట. ఇద్దరు లాగిన నీళ్ళలోంచి వల రావట్లేదు. ప్రక్కనే ఉంటారు యోహాను, యాకోబు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారు జబదాయి పనివాడు. వాళ్ళని పిలుస్తాడు. అప్పుడు యాకోబు, యోహాన్ వాళ్ళు కూడా వస్తారు. నలుగురు కలిసి లాగితే వల చిరుగునన్ని చేపలు పడినాయంట. అప్పుడు పేతురు వాళ్ళ పడవ నిండా వలలోంచి తీసి చేపలు వేస్తారు. వల మునిగిపోయేలాగుంటుంది. అమ్మో ఇంకా వద్దు మునిగిపోతుందని వాళ్ళ పడవ మునిగిపోయాన్ని చేపలు అనమాట. అప్పుడు ఆ వలలోంచి మిగిలిన చేపలు యోహాను, యాకోబుల పడవలో పోస్తారు. వాళ్ళ పడవ కూడా నిండిపోతుంది. 2 పడవలు నిండా చేపలు అనమాట, మునిగిపోయేలాగుంటాయి. అప్పుడు యేసు ప్రభు మెల్లగా పడవ దిగి వెళుతూ ఉంటారనమాట. అంటే అప్పుడు పేతురు యేసు ప్రభుతో అంటాడు, ప్రభు నేను పాపాత్ముడు, మీరు వెళ్ళిపోండి అని. అప్పుడు యేసు ప్రభు పడవ దిగి ఆయన నడుస్తూ ఒక మాట అంటారు, నీవు నన్ను వెంబడించు పేతురు, నేను మనుషులను పట్టువాడిగా చేస్తాను. ఇప్పుడు వాక్యం అన్నమాట. ముందు బ్లెస్సింగ్స్ ఏంటి? చేపలు. రెండు పడవలు మునిగిపోయాన్ని చేపలు. ముందు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, తర్వాత వాక్యం చెప్తున్నారు, నన్ను వెంబడించు. అప్పుడు పేతురు వెంబడిస్తాడనమాట. వెంబడించాడు కాబట్టి యేసు ప్రభు, విధేయించాడు కాబట్టి యేసు ప్రభు ఆయనకి పరలోకపు తాళపు చేతులిచ్చి తన తరువాత పేతురు అనే రాతి మీద తన సంఘాన్ని కడతాడు. అధికారాన్ని తన తర్వాత పేతురుకి ఇచ్చి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి సువార్త బోధన పని ఆయన మీద పెడతారనమాట. మనం కూడా ఆ యొక్క ఫేవర్ మన మీద ఉండేటట్లుగా, ఆ తర్వాత ఫేవర్ పొందిన తర్వాత దాంట్లో మనం నిలబడేటట్లుగా ఉండాలి. అది చాలా ముఖ్యమైనది అనమాట. చూడండి, సంసోను కథ మీరు చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాల్లో సంసోను గురించి ఉంటుంది. సంసోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. తెలుసా, దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకం ఏంటంటే బలం, శారీరక బలం అన్నమాట. సింహాన్ని చీల్చేస్తాడు. ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. గాజా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద గేట్లు మూసేసి ఉంటాయన్నమాట. బయటికి వెళ్ళాలా, అప్పుడు ఆ గేట్లని ఇట్లా చేతులతో పెరికివేసి పడేస్తాడనమాట. ఆయన చివరికి డాగోన్ దేవాలయంలో ఉంటాడు. 16వ అధ్యాయంలో 48, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు శక్తి ఇవ్వు అంటే ప్రభు మళ్ళీ తనకు శక్తినిస్తే ఆ దేవాలయపు 2 మూల స్తంభాలని ఆయన ఇట్లా కదిలిస్తే దేవాలయం కూలిపోయి అక్కడున్న ఫిలిస్తియ దొరలు 3000 మంది కూడా మరణిస్తారనమాట. చూడండి, ఎందుకు సంసోన్ జీవితం అలా? దేవుడు ఆయనకి బలం ఇచ్చి కొండ మీద కూర్చోబెట్టారు. గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ శాంసన్. దట్స్ వై హీ గాట్ ద పవర్, ద స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్. చాలా శక్తి ఇచ్చి ఉన్నత స్థానంలో ఉంచారు. కానీ ఆయన కన్నులు పరలోకం వైపు కాకుండా భూమి మీద ఉన్న స్త్రీల మీద పెట్టాడు. స్త్రీ ఒడిలో నిద్రిస్తున్నాడు. అప్పుడు ఆయన వెంట్రుకలు కత్తిరించబడ్డాయి. అంటే అప్పుడు ఆయనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందనమాట. దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మిమ్మల్ని ఉన్నత స్థానంలో దేవుడు ఉంచారు. అధికారులందరూ ఏ స్థానమైనా కావచ్చు, క్యాథలిక్ హబ్కి పెద్ద కావచ్చు, ఒక స్కూల్కి ప్రిన్సిపల్ కావచ్చు, ఒక ఇంట్లో మీరు యజమాని కావచ్చు, ఒక కంపెనీకి మీరు డైరెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్కి డైరెక్టర్ కావచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచినప్పుడు అది మీది కాదు, అది దేవుడిచ్చినటువంటి. నా గొప్పతనం అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. దావీదు అంటాడు 1వ దినచర్యలు 29లో మీరు 7వ వచనం నుంచి చూడండి, ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడవు, ఈరోజు నేను ఏదైతే ఉన్నానో అది నీ కృప. పౌలు కూడా అంటాడు, నాకున్నదంతా నువ్వు ఇచ్చిందే కదా ప్రభా అంటాడు దావీదు. యోబు కూడా అలాగే అంటాడనమాట. ప్రభా ఈ యొక్క పొజిషన్ నువ్వు ఇచ్చింది కనుక దేవుని ఆత్మతో దాన్ని నడిపించాలి, లేదా కొండ మీద నుంచి కింద పడిపోకూడదు. సంసోన్ పడిపోయాడు స్త్రీల వల్ల. దావీదు కూడా దేవుని హృదయాన్ని గాయపరిచాడు. ఒక వివాహమైన స్త్రీతో పాపం చేసి నాతాన్ ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు, గొర్రెలు కాచుకునే దావీదుని రాజుని చేస్తే ఒక పరాయి స్త్రీతో పాపం చేసి నా హృదయాన్ని గాయపరిచాడు. మీరు కూడా అలాగే ఉన్నారు. ఆర్ యూ హర్టింగ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ just because his favor is upon you, that you are at the top of the world?
or in the top position in your office, so you are doing as you like and hurting God. స్త్రీలతో తాగకూడదని బైబిల్లో ఎన్నిసార్లు ఉంటుంది తెలుసా? 54 సార్లు ఉంటుంది. నేను తాగుతా, మీరు తాగకూడదు. బైబిల్ చూడండి, 1 Corinthians 3:16 ఏమంటుందంటే, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ, అండ్ యూ ఆర్ united spiritually with that God. Your spirit, in our body we have heart, in the heart we have one spirit, God's spirit. సామెతలు 20:27లో the spirit of God is lamp in your body. Spirit of God is lamp in your body. దేవుని మనలో ఉన్న అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. దేవుడు ఒక దీపాన్ని పెట్టాడు, అందులో దేవుని ఆత్మ వచ్చి ఉంటుంది అన్నమాట. మన ఆత్మతో దేవుని ఆత్మ కలిసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. పేతురులో దేవుని ఆత్మ కలిసింది, పేతురు ఆత్మతో. అప్పుడు ఆయన నీడ స్వస్థపరిచింది, ఆయన కాదు, దేవుని ఆత్మ సంసోన్తో కలిసింది. అప్పుడు ఆ దేవుని ఆత్మతో ఆయన సింహాన్ని చీలుస్తాడు, 1000 మందిని చంపేస్తాడు గాడిద దవడ ఎముకతో. అలాగే దావీదు గొల్యాతుని చంపాడంటే మీరు చూస్తే దేవుని ఆత్మ దావీదు ఆత్మతో కలిసింది, అందువల్ల దేవుని ఆత్మతో ఆయన చేస్తాడు. సెకర్యా 4:6 శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ కార్యం అని దేవుడే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, మేబీ యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆర్ యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ బిల్డింగ్ ద హౌసెస్, బట్ దట్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. యు రిమెంబర్, హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ లివింగ్ యూ ఇన్ యూ అండ్ హీ ఈజ్ గివింగ్ విత్ హిస్ పవర్ యు ఆర్ డూయింగ్. మీరు నిర్గమకాండం 35-31 చూస్తే కూడా అక్కడ బేసలేలు అనే వ్యక్తికి దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానంతో గుడారాన్ని కట్టి గుడారంలో సుందరమైన వస్తువులు చేస్తాడు. ఎవరు తాజ్మహల్ కట్టినా, ఏ బిల్డింగ్ కట్టినా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కావచ్చు, వైట్ హౌస్ కావచ్చు, నాకు తెలియదు ఇంకా మంచి బిల్డింగ్స్ ఏంటో. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచి బిల్డింగ్స్ ఎట్లా వస్తున్నాయంటే బాబెల్ టవర్ లాగా రౌండ్గా వస్తున్నాయి అన్నమాట. చాలా పెద్ద పెద్దవి. కానీ ఆ నాలెడ్జ్ అంతా దేవుడిచ్చింది కనుక మీ ఇష్టం వచ్చినట్లుగా మనం చేయడానికి లేదు. మీరు జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఏమంటున్నారంటే, భూమిని పరిపాలించే అధికారులారా, ఈ అధికారం అంతా దేవుడిచ్చిందే, దేవుడే మీకు ఈ అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి మీరు ఎలా పరిపాలిస్తున్నారు అనేది దేవునికి మీరు లెక్క చెప్పాలి. ఓ యవ్వనుడా, నీ యవ్వనాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. మీరు 11 ఉపదేశకుడు గ్రంథం 9లో, యవ్వనుడా, నీ మనసు కోరిన కోరికలన్నీ తీర్చుకో, నీ కన్ను చూసినవన్నీ నువ్వు తీర్చుకో, కానీ చివరికి అన్నిటికీ నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. సొలొమోన్ రాజు తన జీవితంలో నేర్చుకున్న పాఠాన్ని చెప్తున్నాడు. మిమ్మల్ని ఎవరు ఆపరు, బట్ వన్ డే యూ విల్ హ్యావ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. ఉపదేశకుడు 12:14 క్లోజింగ్ ఎలా ఉంటుంది? మనిషి చేసిన పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, కానీ వానన్నిటికీ భగవంతుడు తీర్పు తీరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీకు తీర్పు తీరుస్తారు. మీరు అందంగా ఉంటే, నేను టీవీలో ఒకసారి చూస్తున్నాను, ఎవరో చెప్తున్నారు, ఆమె పెద్ద హీరోయిన్ ఇండియాలో, ఆమె కూర్చుని ఉంది, ఆమె ఒళ్ళు అంతా చూపించుకుంటుంది అన్నమాట. ఆ బట్టలు కొంచెం కూడా లేవు. ఈ అందం ఇచ్చింది దేవుడు కనుక దేవుని మహిమ కోసం దాన్ని వాడాలి. వస్త్రధారణ పరిశుద్ధంగా ఉండాలి, చూసే వాళ్ళకి దేవుడు గుర్తు రావాలి. నీ వస్త్రధారణ దేవుని మహిమపరచాలి. డ్రెస్అప్ డీసెంట్లీ అంటాడు 1 తిమోతి 2:9లో. పౌలు తిమోతికి లేఖ రాస్తూ, యవ్వనుడు తిమోతి, నాయనా వస్త్రధారణ చేసుకున్నప్పుడు స్త్రీలకు చెప్పు, వాళ్ళు మర్యాదకరంగా డ్రెస్అప్ డీసెంట్లీ అని చెప్తాడనమాట. ఇన్ ఎ గ్రేస్ఫుల్ వే, మంచి డ్రెస్ చేసుకోవద్దని కాదు, మంచిగా డ్రెస్ చేసుకోండి అని చెప్తున్నారు. మీరు ఎలా డ్రెస్ చేసుకుంటున్నారు? మీరు టాప్ ప్లేస్లో ఉన్నవాళ్ళు అందరు మిమ్మల్ని చూస్తారు. మీ వస్త్రధారణ దేవునికి మహిమకరంగా ఉండాలి, భూమి కింద ఉన్న సైతానికి కాదు. దేవుడు కప్పుకోండి అని చెప్పి ఆయన మహిమనిస్తే ఆదాము అవ్వ పోగొట్టుకున్నప్పుడు దేవుడు మళ్ళీ జంతువులను చంపి జంతు చర్మంతో ఆయన వస్త్రాలని కుట్టి ఆదాము అవ్వకి కప్పుకోండి అని చెప్తాడు శరీరాన్ని, కానీ సైతాన్ని విప్పుకోండి అని చెప్తుంది. మీరు దేవుని వినాలి. ఒక టాప్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు దాన్ని నిలుపుకోవడం చాలా 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 కష్టం.
నా వల్లనే నేను కష్టపడి పనిచేసి ఈ టాప్ పొజిషన్లోకి వచ్చానని మీరు ఎప్పుడు అనుకోకూడదు. భూమి మీద ఉన్నదంతా నాదే అంటాడు 24వ కీర్తనలో 1వ వచనం దేవుడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొట్టమొదట దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించారు. అంటే భూమి ఆకాశాలకి ఓనరు, యజమానుడు దేవుడు అనమాట. అయితే మీరు తర్వాత చదివితే ఆదికాండం 1:26-28 చదివితే దేవుడు ఆదాము వాళ్ళని సృజించిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు, భూమిని మీరు పరిపాలించండి, భూమి నేను మీకు ఇచ్చేస్తున్నాను, మీరు తీసుకోండి అని ఇచ్చేస్తాడు. దేవుడు మనకి ఇచ్చారు అంటే మనం కస్టోడియన్స్, బట్ వీఆర్ నాట్ ద ఓనర్స్. ఓనర్ ఈజ్ గాడ్, బట్ వీఆర్ ఓన్లీ కస్టోడియన్స్. మేబీ యు ఆర్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. నా సొంత డెసిషన్స్ తీసుకుంటున్నాను. అక్కడ చెప్తూ ఉన్నారనమాట ఒక దైవ సేవకుడు, అక్క మా కోసం ప్రేయర్ చేయండి. డైరెక్టర్ ఏ డెసిషన్ తీసుకున్నా నా ఇష్టం అంటున్నారు. మేము ఇక్కడ 7 ఉన్నాం అక్క, దైవ సేవకులము, మేము అందరం కలిసి డెసిషన్ తీసుకోవాలి, కానీ నా ఇష్టం అంటున్నారు. నేను అప్పుడు చెప్పాను, ఇది యాంటీ క్రైస్ట్ స్పిరిట్. యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఏంటంటే నేను ఒక్కడినే డెసిషన్ తీసుకుంటాను, నేనే దీనికి పెద్ద. టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు దేవుని ఆత్మతో నడపబడినప్పుడు వాళ్ళని ముందు పట్టుకునేది ఎవరంటే యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అనమాట. యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఏంటంటే నేనే డెసిషన్ తీసుకుంటా, మీరు వినాలి. ఆ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ మీలోకి రాకూడదు. ఎవరిని పట్టుకుంటాడంటే వాడు ఏ ఫీల్డ్ అయినా తీసుకొనివ్వండి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా తీసుకొనివ్వండి, టాప్లో ఎవరున్నారో వాళ్ళని పట్టుకుంటాడు. దేవుని ఆత్మ లేనప్పుడు వాడు పట్టుకుంటాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. నాది అని ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోకూడదు. మీ మీద తప్పకుండా మీకు ఒక అథారిటీ ఉండాలి. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, గాడ్ ముగ్గురు కలిసి ఇప్పుడు మనం మానవుని సృజించము అనుకున్నారు. ఆదికాండం 1:26లో తండ్రి దేవుడు నేనే గొప్ప, నా తండ్రి నాకంటే గొప్ప అంటాడు యేసు ప్రభు. అప్పుడు ఆయన ఒక్కడే డెసిషన్ తీసుకోవచ్చు కదా, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి తీసుకున్నారు. ఎవరైనా దేవుని ఆత్మతో నడపబడినప్పుడు వాళ్ళు దేవుని పుత్రులు అని రోమా 8:14లో పౌలు చెప్తూ ఉన్నాడు. మేము ఒక చోట వెళ్ళినప్పుడు నల్గొండ అనుకుంటా, చాలా సంవత్సరాల క్రితం డాన్ బోస్కో అక్కడ వెళ్ళామన్నమాట. డాన్ బోస్కో హోమ్ ఉంది, చర్చ్ కూడా అక్కడే ఉంది, చెండూరు కావచ్చు. అప్పుడు మాతో పాటు ఒక ఫాదర్ వచ్చారు. ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందామా అన్నారు లంచ్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ పెద్ద ఫాదర్ అనమాట, అందరిలోకి పెద్ద ఫాదర్ కమ్యూనిటీలో. అక్కడ 3 ఫాదర్లు ఉన్నట్లున్నారు. అయితే మాతో వచ్చిన ప్రీస్ట్ కూర్చున్నారు. అయితే మీరు వెళ్ళిపోండి అక్క అన్నారు మాతో వచ్చిన ప్రీస్ట్, నాకంటే చిన్నవాళ్ళు అనమాట. ఇంకా పాటలు పాడేవాళ్ళు కూడా వచ్చారు. నేను వాక్యం చెప్తాను ఫాదర్స్తో పాటు. మీరు వెళ్ళిపోండి అక్క, నేను ఫాదర్స్తో కూర్చొని మేము డెసిషన్ తీసుకుంటాం. అయితే అక్కడ ఫాదర్ ఏమన్నారు తెలుసా? నో ఫాదర్, let Akka be here, let that worship leader also be here. Here we take decisions as a community, not as an individual. That is our Don Bosco spirit. That's God's spirit, I'm telling. You take decisions as a community, not as an individual. ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటున్నారంటే మీరు సైతాన్ చేతిలో ఉండి నరకానికి పోవడానికి దగ్గరగా ఉన్నారు. యూఆర్ ఆల్రెడీ కాట్. మనం కమ్యూనిటీ లాగా డెసిషన్ తీసుకునేది దేవుడు మనకిచ్చిన ప్రొటెక్షన్ తెలుసా? డబ్బు విషయంలో కావచ్చు. ఎందుకంటే ఆ కమ్యూనిటీగా తీసుకున్నప్పుడు, అకౌంట్స్ అందరూ తీసుకున్నప్పుడు మీరు పాపం చేసే అవకాశం దేవుడు ఇవ్వట్లేదు. ఆ ఆజ్ఞలు, రూల్స్ అనేవి దేవుడు మనకిచ్చిన ప్రొటెక్షన్. నిజానికి 10 ఆజ్ఞలు కావచ్చు, మీ కమ్యూనిటీలో మీకున్న రూల్స్ కావచ్చు, మీరు సిస్టర్స్, కాన్వెంట్, మదర్, ప్రీస్ట్లు, లేకపోతే మాలాంటి వాళ్ళు ఏదైనా కావచ్చు, అందరూ కలిసి డెసిషన్ తీసుకోవడానికి కొన్ని బైలాస్ ఉన్నాయంటే కోడి రెక్కల కింద పిల్లల్ని కాపాడినట్లు ఆ బైలాస్ మిమ్మల్ని సైతాన్ దగ్గరికి పోనివ్వరు. మీరు సంసాన్ని చూస్తే నా ఇష్టం అంటాడు. ఒక స్పిరిచువల్ గురువు లేనేలేడు ఆయనకి. కానీ దావీదు పాపం చేసినా కూడా ఆయనకి ఎప్పుడు స్పిరిచువల్ గురువులు ఉన్నారు. మీరు చూడండి, బిగినింగ్లో చూస్తే సౌలు క్రింద ఉన్నప్పుడు కూడా అబ్యాతారు, తర్వాత నాతాన్ ప్రవక్త ఉంటాడు, సమూవేలు ప్రవక్త ఉంటాడు. ఎప్పుడు సమూవేలు ప్రవక్త దగ్గరికి వెళ్తూ ఉంటాడు. స్పిరిచువల్ గురువుస్ ఉండాలి. వాళ్ళ కరెక్షన్ మనం, రిప్రూఫ్ మనం యాక్సెప్ట్ చేయాలి. కమ్యూనిటీ లాగా డెసిషన్ తీసుకోవాలి. మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే మీ పిల్లలు, మీ కొడుకులు 20 సంవత్సరాలు పైబడితే వాళ్ళతో కలిసి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఆదికాండంలో మీరు చూస్తే 34వ అధ్యాయంలో దీనా, యాకోబు కూతురు మరి మానభంగం చేస్తాడు షెకెం యువరాజు. కానీ తర్వాత వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నతో కలిసి వచ్చి అడిగినప్పుడు, మా కొడుకులు రానివ్వండి, పొలానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి డెసిషన్ తీసుకుంటాం.
నా కొడుకులు ఏం చెప్తారు. యాకోబు దీనాకి తండ్రి డెసిషన్ తీసుకోవచ్చు, కానీ కొడుకులు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఏం చెప్తారంటే కమ్యూనిటీ డెసిషన్ తీసుకోవాలి అని చెప్తారు. నేను గాడ్స్ ఫేవర్ గురించి చెప్తూ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మిమ్మల్ని టాప్లో ఉంచారు, మీరు కింద పడిపోతున్నారంటే మీరు సంసోన్ లాగా స్త్రీలకైనా అలవాటు పడి ఉన్నారా? లేకపోతే సౌలు రాజు చూడండి, మొదటి రాజు, ఎందుకు దేవుడు ఆయన నిరాకరించారు? దేవుడు చెప్తారు 1 సమూయేలు 15లో అమాలేకీల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు, అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీల రాజుని అక్కడ జంతువులు అన్నీ కూడా చంపి నేను వాటిని శాపం పాలు చేశాను. ఆయన బక్కగా సన్నగా పీలగా ఉన్న వాటిని చంపుతాడు, మంచి లావుగా ఉన్న వాటిని చంపకుండా తెచ్చేస్తాడు. వద్దు అని చెప్తే తెచ్చేస్తాడు. అప్పుడు దేవుడు చాలా బాధపడి సమూయేలుతో చెప్తారు, సమూయేలు చూడు, గాడిదలు కాచుకునేవాడు ఈ సౌలు, ఆయన ఏంటి, వాట్ ఈస్ హిస్ ఐడెంటిటీ? వాళ్ళ నాన్న గాడిదలు కాచుకునే వ్యక్తిని రాజుని చేస్తే నన్ను కాదని, నా మాట కాదని ఆయన నాకు అవిధేయత చూపించాడు. అవిధేయతనే గర్వం అంటే అవిధేయత, విగ్రహములను పూజించడం వంటిది అని చెప్తాడనమాట. గర్వము విగ్రహములను పూజించడం వంటిది. అవిధేయత, ఎవరు అవిధేయత చూపిస్తారు? గర్వం ఉన్నవాళ్ళు. నేను ఎక్కువగా మాట్లాడతారు, కానీ దేవుడు అని దేవుని మాట ఎవరు విధేయిస్తారు? వాళ్ళు వినయవంతులు. నేను అని సెల్ఫ్ డిసిషన్ తీసుకునే వాళ్ళు గర్వాలు అనమాట. అదే అంటాడు దేవుడు, విగ్రహాలను పూజించడం వంటిది అని చెప్పేసి ఆయన ముందు దాన్ని చెప్తూ ఉన్నాడు. అలా మీరు డబ్బుకి ఆశపడి వద్దు, డబ్బుకి ఆశపడొద్దు. మీరు ఒక చర్చిలో డబ్బు మీ చేతిలో ఉంటే అది మీ డబ్బు కాదు. ఒక కమ్యూనిటీ డెసిషన్స్ తీసుకొని అకౌంట్స్ అంతా ఇవ్వండి. ఒక చర్చ్ నేను చూశాను, మా పాప పోయే చర్చ్, అక్కడ పాస్టర్స్ 20 సంఘాలు ఉన్నాయి. అందరూ మంత్లీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కూడా చూపిస్తారనమాట. మన చర్చెస్లో ఇన్కమ్ ఎంత వచ్చిందో లాస్ట్ వీక్ కలెక్షన్ చెప్తారు, మరి ఎక్స్పెండిచర్ కూడా చదవాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఎవరికి ఎంత శాలరీస్ ఇచ్చారో ఒక ప్రాటెస్టెంట్ చర్చ్లో నేను చూశాను. మొత్తం ఇంత ఇన్కమ్ వచ్చింది పోయిన నెల, ఇంత ఎక్స్పెండిచర్, పాస్టర్ గారి శాలరీస్ కానీ మొత్తం చర్చ్ ఖర్చులు అంతా ఇస్తారు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనమాట. సమూయేలు గురించి చూద్దాం. సమూయేలు సాక్ష్యం ఏం చెప్తాడో 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు వృద్ధుడవుతాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకి ఆత్మీయ తండ్రిగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు, సౌలు రాజును అభిషేకిస్తాడు, మరి అలాగే దావీదు రాజుని కూడా అభిషేకిస్తాడు. ఆయన వృద్ధుడైనప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తారు, నువ్వు వృద్ధుడైపోయావు, నీ కొడుకులు చూస్తే సరిగ్గా లేరు, మాకు ఒక రాజు కావాలి అని అడుగుతారనమాట. అయితే ఆయన ఏమంటాడంటే, ఇదిగో నేను ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు వృద్ధుడైపోయాను, నేను మీ ముందు నా గురించి మిమ్మల్ని ఒకటి అడుగుతాను అని చెప్పి, మీరందరూ ఉన్నారు కదా, కాంగ్రిగేషన్ అంతా ఉంటారనమాట ఇజ్రాయేల్ ప్రజలు. నేను ఎప్పుడైనా ఎవరినైనా మోసగించానా? ఎప్పుడైనా ఎవరినైనా చెరచితినా? ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా లంచాలు పుచ్చుకున్నానా? 3 మాటలు నాకు చాలా నచ్చుతాయి. చూడండి ఏమంటున్నాడో 3వ వచనం చూస్తే, నేను ఎప్పుడైనా ఎవరినైనా మోసగించి తినా, పీడించి తినా, నాయకుడిని కదా అని చెప్పేసి అమ్మాయిలను ఎప్పుడైనా పీడించానా? వృద్ధులను పీడించానా? లంచాలు పుచ్చుకున్నానా? మీరందరూ చెప్పండి, ఒక్కరిని నన్ను ఇది చేశావని మీరు నా రుజువు చేయండి దేవుని ఎదుట అంటాడనమాట. అప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు, ఎప్పుడు మమ్మల్ని మోసగించలేదయ్యా, న్యాయాధిపతిగా మమ్మల్ని పీడించలేదు. స్త్రీలు కూడా చెప్తారు, అలాగే లంచాలు పుచ్చుకోలేదని చెప్తారు. చూడండి, మీరు అప్పుడు ఈ మాటకి, నేను చెప్పిన వాటికి, పలికిన వాటికి మీరు సాక్షి, యావే యెహోవా సాక్షి అంటాడు. మీరు ఈ మాట చెప్తారా? మీరు డబ్బు మీ దగ్గర ఉందనుకోండి, మీ ఆర్గనైజేషన్ది, మీ ఇంటిది, మీ ఇంటి డబ్బు కూడా, ఇంట్లో డబ్బు దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాన్న చూడట్లేదు, నాన్న డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి హోటల్స్కి వెళ్ళడము, సినిమాలకు వెళ్ళడం, ఇంట్లో డబ్బు తీసుకొని అబద్ధాలకు అలవాటు, అది వద్దు. మీరు ఒక ఆర్గనైజేషన్లో పెద్దగా ఉన్నారా, దైవ సేవకులుగా ఉన్నారా? యోసేపు చూడండి, తాళాలు ఇచ్చేశాడు పోతీఫర్, దేవుడు ఆయనకి తాళాలు ఇచ్చేశాడు. చిన్న విషయంలో మరి విశ్వాసపాత్రంగా ఉంటే పెద్ద విషయాలు. ఎస్తేర్ చూడండి, చిన్ననాడు దేవుని తన తండ్రికి ఎలా విధేయించిందో, అలాగే పెద్దగా అయిన తర్వాత కూడా
తన తండ్రి పెంచిన తండ్రి మోర్డెకాయికి విధేయత చూపించింది అని ఎస్తేర్ గ్రంథం 2:20 చెప్తుంది. మీరు అలా విధేయత చూపిస్తూ ఉన్నారా? సమూయేలు చూడండి, ఆయన ఎంత క్లీన్గా ఉన్నాడో. మరి మీరు ఆ విధంగా ఉన్నారా? డబ్బుల విషయంలో దేవుడు మీకు పొజిషన్ ఇస్తారు తప్పకుండా. ఈ సంవత్సరం మీరు ఇప్పటికే పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్ మీరు నిలబెట్టుకోండి. అది దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పొజిషన్ నిలబెట్టుకోమని కోరుతున్నాడు అనమాట. ఈ కొత్త సంవత్సరంలో మీరు పొజిషన్, దేవుడు ఏ పొజిషన్ ఇచ్చారు? యోసేపుకి మరి గవర్నర్ చేశాడు, ఎస్తేర్ని రాణిని చేశాడు, పేతుర్ని నాయకుడిని చేశాడు, అధికారాన్ని అభిషేకించాడు, రాజరికపు గురుకులంగా చేశాడు. దేవుడు మీకు ఏ పొజిషన్ ఇచ్చారో, మీరు టీచరో, ప్రిన్సిపలో, డాక్టరో, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెటో, లేదా ఛానల్కి డైరెక్టరో, ఆ పొజిషన్ నిలుపుకోండి. స్త్రీలు మీ జీవితంలో ఉండొద్దు, డబ్బు, త్రాగుడు ఇవన్నీ ఉండొద్దు. అకౌంట్స్ కరెక్ట్గా ఉండండి, రిసీట్ ఇవ్వండి. ప్రతిదానికి కూడా అకౌంట్స్, నేను చూసిన వాళ్ళ అకౌంట్స్ కరెక్ట్గా ఉండడం తెలుసా? మదర్ తెరీసా సిస్టర్స్ అక్కడ వెళ్ళి 500 ఇచ్చినా సరే వాళ్ళు రిసీట్ ఇస్తారనమాట. అంత క్లీన్, వెలుతురులో జీవించే ప్రజలు. ఎఫీసీ 5లో పౌలు చెప్తాడు, వెలుతురు ప్రజలంటే బయట ఒకటి లోపల ఒకటి కాదు, నటన కాదనమాట, యాక్టర్స్ కాదు, నటించే వాళ్ళు కాదు, నటులు కాదనమాట. అలా మత్తయి సువార్త 23లో యేసుప్రభు అంటాడు, పెద్ద పెద్ద పరిసయ్యులను చూసి దేవాలయంలో అధికారాన్ని పెట్టుకున్న వాళ్ళు, లో అంతా మాకు తెలిసిన వాళ్ళు, మీరు హిపోక్రైట్స్ అంటాడు. హిపోక్రైట్ అంటే యాక్టర్ అని అర్థం, గ్రీక్ వర్డ్ అనమాట అది. యాక్టర్, మనం నటించొద్దు చిన్నపిల్లలాగా. ఈ సంవత్సరం మనం దేవుని కృప మన మీద ఉంటుంది, ఆ కృపని నిలుపుకోవాలి అంతే. ఈరోజు నేను మీ ముందు వాక్యం బోధిస్తున్నాను అంటే అది దేవుని కృప. ఒక చిన్న గ్రామంలో పుట్టాను, వరంగల్లో, ఊకల్లో. 3 సంవత్సరాలు 3వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంతవరకు తీసుకొచ్చారంటే అది దేవుని కృప. ప్రభు చెప్తారు, కృప వెంబడి కృప నేను నీకు ఇస్తానమ్మా. అయితే నేను కోరుకున్న విధంగా నా లక్షణాలు నీలో కనబడాలి, నా నీతి నీలో కనబడాలి. దాన్ని నిలబెట్టుకో, నేను ఏది ఇస్తానో దాన్ని నిలబెట్టుకో. కొంతమంది చెప్తారు, వాళ్ళ నాన్నగారు చూడండి, దావీదు చూడండి, సొలొమోన్కి పొజిషన్ ఇచ్చాడు, ఒక రాజుని చేశాడు కొడుకుని. దేవుడు ఇంకా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇంకా తెలివినిచ్చాడు, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. స్త్రీలకి పడిపోయాడు ఆయన. కనుక వాళ్ళ వంశానికి, తర్వాత తరానికి శాపాన్ని తీసుకొని వచ్చాడు. దావీదు ఎంత పెద్ద 12 రాష్ట్రాలు ఇస్తే సొలొమోన్ తన కొడుక్కి 2 ఇచ్చేశాడు, మిగతా 10 పని వాళ్ళకి దొరికిపోయినాయి. అలా మీరు ఉండొద్దు. ఆల్ ది బెస్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగో ఇది అనుగ్రహవసరమని యెషయా 61:1లో చెప్పారు. ఎంత అనుగ్రహం ప్రభా. గొర్రెలు కాచుకునే దావీదుని రాజుని చేశారు, గొర్రెలు కాచుకునే మోషేని పిలిచి ప్రభా మహానాయకుడిని చేశారు తండ్రి. అబ్రహాం విగ్రహారాధకుడు నాయన, కల్దీయుడు నాయన, అలాంటి కల్దీయుడిని తీసి ప్రభా నాయన తండ్రి నువ్వు పిలుచుకొని మొదటి మిషనరీగా చేశావు. గొప్ప నీ స్నేహితుడని పిలిచావు ప్రభా అబ్రహాంని నాయన. ఎస్తేర్ అనాథ పిల్ల, తల్లిదండ్రులు చనిపోయి పెదనాన్న కొడుకు మోర్డెకాయి ఇంట్లో పెరుగుతున్న అమ్మాయిని 127 దేశాలకి రాణించేశావు తండ్రి. చేపలు పట్టుకునే బెస్తవాడు పేతురుకి పరలోక రాజ్యపు తాళపు చేతులిచ్చి నీ తర్వాత అతనికి అధికారాన్ని ఇచ్చావు ఈ లోకంలో సువార్త బోధించడానికి. ప్రభా, క్రైస్తవుల్ని హింసిస్తున్న సౌలు మీద నీ కృప ఉండి ప్రభా అతన్ని మరి నీ రాజ్యాన్ని కట్టడానికి వాడుకున్నావు ప్రభా. సౌల్ని పౌలుగా మార్చేశావు నాయన. మరియ తల్లి ఒక పల్లెటూరి పిల్ల ప్రభా, యేసు ప్రభుకి తల్లిగా, యేసయ్య మీ తల్లిగా, పరలోక తండ్రి మీ కుమారునికి తల్లిగా అభిషేకించారు. గొప్ప ఫేవర్నైనా మీరు అందరికీ ఇచ్చారు ఈ సంవత్సరం. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న అందరి మీద మీ ఫేవర్ వచ్చును గాక. వాళ్ళు లేవనెత్తబడుతురు గాక ప్రభా, బ్రేక్ త్రూ ఇయర్గా ఉందిరు గాక, వాళ్ళు టాప్ పొజిషన్లో ఉందిరు గాక తండ్రి. అయితే కృపనిచ్చారు ఆ కృపలో నిలబడడానికి, దాన్ని కాపాడుకోవడానికి రోజు వాక్యం చదివి ప్రార్థించి ప్రభా నేను స్తుతించి నీ వాక్యం ప్రకారం జీవించడానికి, మీరిచ్చిన కృపలో చివరి వరకు ఉండడానికి విశ్వాసపాత్రంగా ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుదురు కాక. దేవుడు మిమ్మల్ని, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు ఫోన్ చేయండి. అలాగే క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ క్యాథలిక్స్కి ఆంధ్రదేశంలో మరి వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి దేవుడిచ్చిన కానుక
ప్రాటెస్టెంట్ సహోదరులకు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి చూడండి. మనకు కూడా ఒక ఛానల్ రావాలని నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. నేనే కాదు, చాలామంది చేసినప్పుడు మరి మర్రెడ్డి అనే చిన్న బ్రదర్ గారి ద్వారా గిద్యోన్ లాగా చిన్న బిడ్డ ఈ ఛానల్ వచ్చింది, దీనికి చాలా ఖర్చు అవుతుందని బ్రదర్ చెప్పారు. దయచేసి మీ దశమ భాగాలు క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్కి పంపించి దేవుని సేవలో మీరు కూడా ఒక సపోర్ట్ ఇవ్వండి, చేయి కలపండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుదురు కాక. గాడ్ బ్లెస్ యూ. లెట్ 2014 బీ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ ఫర్ యూ. దేవుని యొక్క కృప, కటాక్షం, కరుణ, అనుగ్రహం మీకు తోడుగా ఉండి యోసేపుని, దావీదుని, మోషేని, మరియ తల్లిని, పేతురుని, పౌలుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని హెచ్చించుదురు గాక. దేవుని కృప మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.